సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్, అమీర్పేట్ ప్యాట్నీ సెంటర్, కూకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, ఎస్డి రోడ్, సోమాజిగూడ. సహ సమర్పణ జిఆర్టీ స్టైలిస్. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. హాయ్, హలో, వెల్కమ్ టు ప్యాట్నీ సెంటర్, సీమా షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. ఈ రోజు పార్టిసిపెంట్స్ కంచి, ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి. ప్లీజ్ కమ్. కంచి గారు, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రత్నావళి అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. రత్నావళి గారు, మీ హాబీస్ అండి? మా హాబీస్ వాచింగ్ టీవీ, సారీస్ డిజైనింగ్. ధర్మవరం. నా పేరు అరవిందాదేవి అండి, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మీ హాబీస్? వాచింగ్ టీవీ, లిస్నింగ్ మ్యూజిక్. వెంకటగిరి. హాయ్, ఐఎమ్ స్వప్న, నేను హౌస్ వైఫ్ని, మాకు ఒక బాబు ఉన్నారు. నా హాబీస్ వచ్చేసి టీవీలో పార్టిసిపేట్ చేయడం. హాబీ అంటే అది? హాబీ అండి. గెలుచుకోవడం కూడా. ఎందులో పార్టిసిపేట్ చేసినా కంపల్సరీ ఒకటైతే వస్తుంది. ఎన్నిసార్లు ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశారు? చాలా చేశానండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు? ఉంది అండి. అసోసియేషన్స్లో కూడా చాలా చేస్తాను నేను. అందులో కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది. మీకు గట్టి కాంపిటీషన్ ఇస్తారు. ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉన్నారు. జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. మరి పోచంపల్లి స్థానం ఖాళీగా ఉంది కదండి. ఎవ్రీ ఎపిసోడ్ ఒక గెస్ట్ వస్తారు కదా మనకు. మరి ఈ ఎపిసోడ్ గెస్ట్ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గానే కాకుండా ఓల్డ్ అని మంచి మంచి క్యారెక్టర్స్తో మన మనసుకి దగ్గరై ఎన్నో అవార్డ్స్ని, రివార్డ్స్ని తన సొంతం చేసుకున్న మన తెలుగింటి ఆడపడుచు ద గార్జియస్ కవిత గారు. హలో కవిత గారు, హౌ ఆర్ యు? హలో నవీన్, హౌ ఆర్ యు? గ్రేట్ టు సీ యు ఆన్ అవర్ షో. సేమ్ హియర్. ఎందుకంటే నేను రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాను, అనుకుంటూ ఉన్నాను అనమాట, వీళ్ళల్లో ఒకళ్ళగా నేను ఎప్పుడు ఉంటాను అనుకున్నాను. సో టైం వచ్చింది అనమాట. సేమ్ హియర్ అండి. కానీ మీ అంత టాలెంట్ నాకు ఉండదు. మీకు డేర్నెస్ చాలా ఉంటుందండి. మేమంటే ఇప్పుడు కొత్తగా కదా, మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళ టీవీలో. అలానే చక్కగా మీరు ప్రిపేర్ అయిపోయి హ్యాపీగా వచ్చారు. నాకు అంత ప్రిపరేషన్ లేదు, అందుకని ప్రాబ్లం అవుతుంది. ప్రిపరేషన్ అవసరం లేదండి, మేము ఎంకరేజ్ చేస్తామండి. చూసారా ఎంత భయపడుతున్నారు మీరు మా పార్టిసిపెంట్స్ ని. లేదు, డెఫినెట్ గా మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కవిత గారు, మీ పొజిషన్ పోచంపల్లి. కవిత గారు చాలా సినిమాల్లో, మధ్యలో కొన్ని సీరియల్స్లో, తర్వాత మళ్ళీ సినిమాల్లో, ఇప్పుడు టీవీ షోస్లో, ఇప్పుడు మా ప్రోగ్రాంలో ఇన్ని విధాలుగా మిమ్మల్ని చూసినా ఎప్పుడు చేంజ్ రాలేదేంటి మీలో? వాట్ ఈస్ యువర్ గ్లామర్ సీక్రెట్? నేనేమనుకుంటున్నానంటే మేబీ మీ చూపులో చేంజ్ రాలేదు. అబ్బో, అభిమానం పెరిగే కొద్ది మేము కూడా అలాగే ఉంటాం. అభిమానం తగ్గించే ఛాన్స్ ఇవ్వట్లేరు మీరు మాకు. సో స్టార్ట్ చేద్దామా కవిత గారు? ఫస్ట్ రౌండ్ కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. ఇందులో మీ కళ్ళ గంతలు కట్టి ఇక్కడ ఒక శారీని హ్యాంగ్ చేస్తాం. ఆ శారీ యొక్క డీటెయిల్స్, అది ఏ క్లాత్, దాంట్లో ఏం వర్క్ ఉంది, ఇలాంటివన్నీ చెప్పాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. కళ్ళ గంతలు వచ్చేసాయి. ఫస్ట్ కంచి గారి కట్టిన, ధర్మవరం గారు మీకు కడతారు. ఎక్కువ ఓడకుండా కట్టండి. ఇదిగోండి మీ చీర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలోచిస్తున్నారా ఏం చీర అని? ఇది క్లాత్ కొంచెం థిక్గా ఉందండి, ఏమిటో తెలియట్లేదు కానీ నాకు. టైం అయిపోతుంది, త్వరగా చెప్పాలి. మీకు 1 minute ఉంటుంది. ఆల్రెడీ 30 seconds అయిపోయాయి. పట్టులా ఉంది కానీ పట్టు కాదు, మెత్తగా పట్టులానే ఉందండి.
ఇక్కడ ఏదో అలా ఇలా అంటే ఇది చెప్పండి. పళ్ళు అనుకుంటా. అమ్మా ఇది పళ్ళు అండి, పట్టులా కాదు పట్టుదే. ఇదేమన్నారు? పళ్ళు అయ్యో కింద ఉంది పాప, ఇంకో 2 ఇంచుల కింద ఉంది, 2 అడుగులు. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ. మీరు ధర్మవరం ఇక్కడ అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచి మార్గాలు అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచి మార్గాలు నేడే పంచభూతం. आपका साड़ी స్టార్ట్. ఈ వర్క్ శారీ అండి. ఓకే. ఇంత స్టోన్ వర్క్ వచ్చినట్టుంది. ఓకే కొంచెం ఇది బార్డర్ లైస్ లాగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇది కింద పళ్ళు ఉన్నట్టు దానికి. కింద పళ్ళు, పైన చీర. క్లాత్ కొంచెం ఇది మార్వాడీస్ టైప్లో ఉన్నట్టుంది. ఇది అంతే, మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. మార్వాడీస్ కట్టుకుంటారు నిజంగానే. బాందిని శారీ కదా, ఫైన్ జార్జెట్ క్లాత్ ఇది, మార్వాడీస్ క్లాత్ కాదు. దీనికి స్టోన్ వర్క్ రాలేదండి, మిర్రర్ వర్క్ వచ్చింది, మొత్తం మిర్రర్ బీడ్స్ వర్క్ వచ్చింది అనమాట. బాగుందా శారీ? బాగుందండి చాలా. బాగా చెప్పారా? చెప్పలేదా? చెప్పలేదు. కొన్ని డీటెయిల్స్ బాగానే చెప్పారు. ఇది కవిత గారు, ఇలా ఉంటుంది అనమాట ఈ రౌండ్. మీ ఫ్యాన్ మీకు కడతారు. అయ్యో బాబోయ్. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కంపై నేసింది చీర, చీరలో కవిత గారిని తీసుకెళ్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోయానండి, ఇబ్బంది. నేను మిమ్మల్ని పడేస్తానా? ఇదిగోండి మీ చీర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. must be semi pattu. ఓకే There's no work on it. ఓకే Maybe with the gaps I can see some అంటే కొంచెం డిజైన్ వస్తుంది. యూ కెన్ సీ కాదు, అండ్ ఐ కెన్ అదే ఫీల్ అవ్వగలను ఈ గ్యాప్స్ బట్టి. ఓకే ఇది బిల్లు. అది బిల్లు కూడా చెప్తున్నారు. రేటు టైం అయిపోయింది. నాట్ బ్యాడ్. యా ఇట్ ఈస్ సెమీ పట్టు, కదా? ఫ్యాన్సీ పట్టు. ఈ గ్యాప్స్ వల్ల నేను అనుకున్నాను అనమాట, ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా రౌండ్ రౌండ్ గా వస్తుంది. రౌండ్ అని తెలీదు, ఆ గ్యాప్ ని బట్టి ఏదో ఒక సమ్ సెల్ఫ్ డిజైన్ ఉంది అనేది తెలిసింది. ఓకేనా? విన్నా అలా చెప్తామా ఏంటి? మీ తర్వాత మీ ఏసీ ఉన్నారు అక్కడ. ఇప్పుడు మీకు ఇందాక గట్టి కట్టారు కదా, ఇంకా బాగా గట్టి కట్టారు. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం. అడగండి ఒకటి ఇంకేం చెప్తారా ఏంటి? లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం, మహిళలకి ప్రత్యేకం, అదృష్టం కొందరిది, ఆనందం. Your time starts now. కంచి పట్టు శారీ అండి. ఓకే వర్క్ ఉంది, బార్డర్ అంతా కూడా వర్క్ ఉంది. ఇది పళ్ళు, పళ్ళు మీద హెవీ వర్క్. బ్లౌజ్, శారీ మొత్తం వర్క్ ఉందండి. జరీ శారీ మధ్యలో. టైం అయిపోయింది. మొత్తం చెప్పారులేమ్మా, అన్ని తప్పులు చెప్పారు అన్ని కరెక్ట్ కదా. నైస్ కంచి పట్టు శారీ, దీనికంతా జర్దోజీ వర్క్ ఉంది. మీరు చెప్పినట్టే పళ్ళు హెవీగా ఉంది, మధ్యలో అంతా కూడా వర్క్ ఉంది. బాగున్నాయి కదా, మంచి మ్యాంగో బుట్టాకి చాలా correct గా జర్దోజీ చెప్పారు. వర్క్. నాకు ఇచ్చేసి ఇంకా బాగుంది. కాంపిటీషన్ ఇస్తున్నారు మీరు. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా జడ్జ్ చేయడం చాలా కష్టం కదా, చాలా బాగా చెప్పారని. చూస్తున్నాను కదా రోజు ప్రోగ్రామ్, ఎప్పుడెప్పుడు తను ఏ శారీ కట్టుకుంది, ఏ హెయిర్ స్టైల్ చేసింది అంటే నిజంగా నేను చూస్తున్నాను అని చెప్పడానికి అనమాట. నిజంగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్తో చాలా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళ కవిత గారు అడుగుతారా? అక్కగారు మీ డిసిషన్ ఏం చెప్పండి. ఈ రౌండ్లో విన్నర్ వెంకటగిరి.
వెంకటగిరి మీకోసం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. మీరు రిసీవ్ చేసుకున్న ఫస్ట్ అవార్డు ఫస్ట్ మూవీకే తమిళ్లో తమిళ్ ప్రిన్సెస్. ఓ అలా ఎలా మీకు సూటబుల్ టైటిల్ ఇచ్చి? ఎందుకంటే అది నా ఫస్ట్ మూవీ 11th ఇయర్లో హీరోయిన్ అయ్యాను. అది మెయిన్గా ఏంటంటే అవార్డుకి ఇచ్చేటప్పుడు యాక్చువల్గా ఫస్ట్ రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అవార్డు ఇచ్చేటప్పుడు ఆ రోజుల్లో ఓన్ వాయిస్ ఉండాలి. ఓకే, ఓన్ వాయిస్ లేకపోతే అవార్డు రిజెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరూ లేదు తన ఓన్ వాయిస్ అని చెప్పినప్పుడు నాకు తమిళనాడు గవర్నమెంట్ ఎంజి రామచంద్ర గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో. తమిళ యువరాణి అని చెప్పి నాకు ఆ పిక్చర్కి బిరుదు ఇచ్చారనమాట గవర్నమెంట్ ద్వారా వచ్చి. 11th ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంత చిన్నగా ఉంటారు, అప్పుడు హీరోయిన్ అసలు. ఇప్పటికీ తమిళనాడులో ఇక్కడ నాకు ఆంధ్రాలోని కవిత అని అంటే వెంటనే పేరమ్మ అంటారు. పేరమ్మ బాగుందండి, మంచి పేరు చెప్పేశారు మాకు. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం. సెకండ్ రౌండ్ బొమ్మలో ముద్దుగుమ్మ. ఇక్కడున్న ప్లాస్మాల్స్ లో విజువల్స్ చూపిస్తాం. మీలాగా హీరోయిన్స్వి, ఇప్పటి హీరోయిన్స్వి కూడా చూపిస్తాం. ఎవరైనా కావచ్చు, అందులో ఫేస్ మాత్రం బ్లర్ చేసి ఉంటుంది. ఒక చిన్న షార్ట్ చూపిస్తాం అనమాట. ఆవిడ ఎవరు అనేది చెప్పాలి. ఇది బజర్ రౌండ్ అండి. నేను క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాతనే బజర్ ఆపరేట్ చేయాలి. ముందుగానే బజర్ నొక్కేస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే రౌండ్ విన్నర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్ బొమ్మలో ముద్దుగుమ్మ. ఫస్ట్ విజువల్ భలే ఉంది కదా జడ. అసలు ఎంత బాగా పెట్టేవాళ్ళు అప్పట్లో జడ. శారీ కూడా అంతే మంచి సింపుల్ శారీలో ఉంది. ఈ హీరోయిన్ ఎవరు? నేను చెప్తాను. కంచి గారు. సంగవి. సంగవి గారు తెలుస్తున్న బాడీ లాంగ్వేజ్ కరెక్టేనా? సంగవి గారేనా? కవిత గారు సంగవి గారు అని చెప్పేసిన తర్వాత ఇంకా సంగవి గారే ఉంటారు. ఇప్పుడు సెకండ్ విజువల్. ఈవిడ కూడా చాలా సింపుల్గా కట్టుకున్నారు కదా, మరి మంచి కాంబినేషన్, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇంత మంచి కాంబినేషన్ శారీలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరు? ధర్మవరం లైట్ వెలిగింది. సిమ్రాన్ అనుకుంటున్నాను. సిమ్రాన్. మీకు అలాగే ఉందా? అలానే అనిపిస్తుంది పర్సనాలిటీ, కానీ డౌట్. సిమ్రన్ బాలకృష్ణ. ఇప్పుడు సిమ్రాన్ అంటారు. సిమ్రాన్ పక్కన బాలకృష్ణ. బాలకృష్ణ. ఇద్దరు ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు? నాకు సిమ్రనే. సిమ్రనే బాగుంటుంది కదా, స్లిమ్ గా డాన్స్ బాగా చేస్తుంది. మరి బాలకృష్ణ పక్కన ఉన్న ఈ హీరోయిన్ సిమ్రనేనా? సిమ్రాన్. ఇప్పుడు థర్డ్ విజువల్. ఓ నైస్ కలర్, బ్లాక్ అండ్ వైట్. చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ శారీలో కూడా. మరి ఈ శారీ కట్టుకున్న ఈ హీరోయిన్ ఎవరు? కవిత గారు. స్నేహ. కన్ఫర్మ్? ఒకసారి చూడు, నాకు బాగా డౌట్గా ఉంది. లేదు, బ్రాడ్ ఫేస్ ఎవరికి లేదు. ఇంత బ్రాడ్ ఫేస్, అంత బ్రాడ్ ఫేస్ ఎవరికి లేదు కాబట్టి అదే ఆవిడే అంటారు. ఏమంటారు ధర్మవరం గారు? తొలి వలుపు, ఐ థింక్ సో. తొలి వలుపు సినిమాలో స్నేహ అనుకుంటున్నారు. సరే, మరి ఇప్పుడు లాస్ట్ విషయం. ఓ చాలా మంది ఉన్నారు ఈ సీన్లో, కానీ వైట్ శారీకి పర్పుల్ బార్డర్. వైట్ శారీకి అసలు ఏ బార్డర్ అయినా బాగుంటుంది. మరి ఈ కలర్ బార్డర్లో అంత అందంగా నిలబడ్డ ఈ హీరోయిన్ ఎవరు? ధర్మవరం గారు ముందుగా నొక్కేశారు, మీరు కొంచెం తొందర పెట్టారు. ధర్మవరం డిస్క్వాలిఫై అండి. కొంచెం లేట్గా నొక్కుంటే మీకు ఛాన్స్ ఉండేది. లేట్గా నొక్కాను కదండి. నేను క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరు అన్న తర్వాత నొక్కాలి. ఎవరు అనగా నొక్కేసేయండి. సో మీ ముగ్గురులో ఛాన్స్ ఉంటుంది. కవిత గారు, వెంకటగిరి గారు, కంచి గారు. ఇప్పుడు మీ ముగ్గురికి ఈ హీరోయిన్ ఎవరు? వెంకటగిరి. సుహాసిని. సుహాసిని. ఏమంటారు కంచి గారు? కాదేమో. మీ ఐడియా ప్రకారం? రాధిక. ఇప్పుడు కవిత గారు చెప్పాలి, సుహాసినియా రాధికానా ఇంకెవరైనా? నాట్ రాధిక, సుహాసిని. ఓకే, మీరు సుహాసినియా కాదా?
yes Please. బాగా చప్పట్లు కొట్టారే. నలుగురు ఒకటి 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 కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు. అవునా? నాట్ బ్యాడ్. మనం చక్కగా మంచి ఆడవాళ్ళం. ఎవరికి ఇవ్వను. అందరూ ఎవరు ఈగోస్ లేకుండా చక్కగా షేర్ చేసుకుంటాం. ఎవరికి ఇవ్వను కదా? కాబట్టి ఇప్పుడు నలుగురికి కూడా టై. ఇంకొక ఫేస్ చూపిస్తాను. ఆవిడ ఎవరో చెప్పాలి మీరు. ఇప్పుడు లాస్ట్ రీజన్ మీ నలుగురికి. వావ్, నైస్ రెడ్ కలర్ శారీ బాందీ డిజైన్కి సిల్వర్ బార్డర్లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరు? వెంకటగిరి. అనుష్క. ఒకసారి సరిగ్గా చూడండి. అనుష్క. చింతకాయల రవి. చింతకాయల రవి. అనుష్క. పక్కన హీరో వెంకటేష్. వెంకటేష్. ఒకసారి చూసి చెప్పండి, తను వెంకటేషా కదా? వెంకటేష్ అండి. ఒకవేళ తను వెంకటేష్ కాకపోతే రాదు. అనుష్క చెప్తే చాలు మాకు. వెంకటేష్ అని గెస్ట్ చేస్తున్నాను. వెంకటేష్ అని బాడీ లాంగ్వేజ్ బట్టి గెస్ట్ చేస్తున్నారు మీరు. సరే, మరి అనుష్క వెంకటేష్ లేనా మీరు? అనుకున్నా నేను ఈ లోపల డాన్ పిక్చర్ సార్. ఆయన ఎవరైనా లారెన్స్. కానీ మీరు అడిగిన అనుష్క కరెక్ట్. అనుష్క కరెక్ట్. గిఫ్ట్ వచ్చేసింది. ఈ రౌండ్ విన్నర్ మీరే. మీకోసం గిఫ్ట్ వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మీకోసం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. ఓకే, ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ చీర వెల ఎంత లోకి వెళ్లే ముందు తెలుగులో మీరు చేసిన ఫస్ట్ మూవీ సిరిసిరి మువ్వా. సిరిసిరి మువ్వా బాగుంది టైటిల్ కదా? మంచి విశ్వనాథ్ గారిది సూపర్ డూపర్ హిట్ అది. నేను చూసాను. జయప్రదను చంద్రమోహన్ గారు. కాకపోతే నేను అందులో జయప్రద చెల్లెలుగా యాక్ట్ చేస్తాను. అవును, నా ఫస్ట్ మూవీ. నాకు అప్పుడంతా ఒక 12 years ఉంది. 12 years ఉంటాయి. తమిళ్లో ఆ సినిమా చేసిన తర్వాత తెలుగులో సెకండ్ మూవీ. ఆ సినిమా షూటింగ్ అప్పుడే ఏడుగు నాగేశ్వరరావు గారు ఆ క్యారెక్టర్ కోసం ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉందని చెప్పేసి స్పాట్కి వచ్చి తీసి అట్లా నన్ను ఆ పిక్చర్ ఇచ్చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు కామన్ గా ఎక్కువగా వచ్చే కాంప్లిమెంట్ చెప్పినా ఇందాకన్నా గ్రీన్. అందుకే చెప్తే ఏం చేస్తారు, మీరు అందంగా ఉన్నారు, ఏం చేస్తారు, ఎలా ఉన్నారు, రహస్యం ఏంటి? చూసారా ఎంత మంది అడుగుతున్నా మీరు చెప్పట్లేరు అసలు. కానీ నేనేం ఫీల్ అవుతాను తెలుసా, నేను జనరల్గా ఎప్పుడు అద్దంలో చూసుకోను. ఎందుకంటే నా ఫీలింగ్ ఎప్పుడు నేను అందంగా ఉండను, ఎందుకు అద్దంలో చూసుకోవడము అని. కానీ ఇక్కడికి వచ్చి అందరూ అంటుంటే ఏమనుకుంటానంటే ఏంటి ప్రజలు ఇలా అయిపోయారు, ఇన్ని అబద్ధాలు నేర్చేసుకున్నారు అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. ఈ చీర వెల ఎంత? ఇందులో నేను ఒక శారీస్ చూపిస్తాను మీకు, దానికి సంబంధించి ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆప్షన్ని గెస్ చేయాలి. ఇది కూడా బజర్ రౌండ్. ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఎక్కువగా వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్. ఈ చీర వెల ఎంత? ఈ శారీ సాముద్రిక పట్టు, దానిపై జూట్ వర్క్ ఉంది. నైస్ కలర్, బ్రైట్ కలర్. మీరు లాంటి వాళ్ళు కడితే ఇంకా బాగుంటుంది. కంచి గారు చూసారా ఎంత బాగుందో? కట్టేసుకోండి, చాలా బాగుంటుంది శారీ. అయితే ఈ శారీ వచ్చేసి ఆప్షన్స్. ఆప్షన్ ఏ 3,385, ఆప్షన్ బి 3,685, ఆప్షన్ సి 3,785, ఆప్షన్ డి 3,985. కవిత గారు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 3,385 కన్ఫర్మా? సరే, ఆప్షన్ ఏ 3,385 చెప్పారు మీరు. ఇంకెవరైనా ఏమైనా ఆప్షన్ ట్రై చేస్తారా? కంచి మీరు ఆప్షన్ బి అనుకుంటున్నారు. మీరు అందరూ కూడా బి అనుకుంటున్నారు, తను మాత్రం ఏ అంటుంది. యాక్చువల్లీ ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నైస్ కలర్స్ కదా, ఆల్ లైట్ కలర్స్. నిజంగా గార్జియస్ గా ఉంటుంది కట్టుకుంటే. ఎవరికైనా సరే వస్త్రకళ పట్టు మీద టెంపుల్ బార్డర్స్ వచ్చాయి. మరి దీనికి కాను ఆప్షన్ ఏ 10,285, ఆప్షన్ బి 10,585, ఆప్షన్ సి 10,785, ఆప్షన్ డి 10,985. వెంకటగిరి సి. సి వచ్చేసి 10,785. అలా ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇలాంటి టైప్ చీర నా దగ్గర ఉంది, సో అలా అని అనుకుంటున్నాను. ఓహో, ఇలాంటి టైపులో ఉంది. వస్త్రకళ పట్టేనా? అది కూడా పట్టు అండి. పట్టు ఏ వస్త్రకళ పట్టు కంచిలో
దానికి కూడా టెంపుల్ బార్డర్ ఉందా ఇలాగా? కాకపోతే కలర్ బ్లాక్ అండి నాది. కలర్ బ్లాక్, అక్కడ తేడా కొట్టింది అక్కడ, అందుకే రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీబడి రైట్ ఆన్సర్? డి అనుకుంటున్నాను. డి ఈజ్ 10,985. ఏ అగైన్ 10,285. యాక్చువల్లీ ఈ సారీ రేట్ వచ్చి బి 10,585. ఎవ్వరు చెప్పలేదు. ఇప్పుడు థర్డ్ సారీ. వావ్, నైస్ షిఫాన్ సారీ. దానికి బార్డర్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది కదా. సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ పీస్. దీనికి వచ్చేసి ఆప్షన్స్: ఆప్షన్ ఏ 3,685, ఆప్షన్ బి 3,985, ఆప్షన్ సి 4,285, ఆప్షన్ డి 4,585. కవిత గారు 4,080. సి 285. 1,285. మీరేమంటారు? డి అనుకుంటున్నాను. మీరు డి 4,585 అనుకుంటున్నారు. డి అండి. డి అనుకుంటున్నారు. బి 3,985 అనుకుంటున్నారు. వెంకటగిరి గారు ఈసారి రాంగ్ ఆన్సర్ గెస్ చేశారు. అయితే ఇప్పుడు బజర్ నొక్కి ఆపరేట్ చేసిన కవిత గారు కూడా రాంగ్. కరెక్ట్ ఆన్సర్. నాకు కూడా గెస్ట్ చేయడం తెలుస్తుంది. పర్లేదు, అందుకే షాపింగ్. అమ్మో, నైస్ ప్యాచ్ వర్క్ శారీ, ఫైన్ జార్జెట్ క్లాత్ మీద. ఇది కూడా మంచి కాంబినేషన్ కదా, మెరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్. శారీ మొత్తం వర్క్ ఉంది, చిక్లీ వర్క్. దీనికి అన్ని ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1,885, ఆప్షన్ బి 2,085, ఆప్షన్ సి 2,385, ఆప్షన్ డి 3,585. కంచి గారు 2,385. 2,385. అంతేనా? ఫైనలా? ఇంకో ఛాన్స్ ఇస్తాను మీకు. సియేనా? మీరేమంటారు? డి అనుకుంటున్నాను. మీరు డి. మీరిద్దరు కూడా డి అనుకుంటున్నారు. 3,585 అనుకుంటున్నారు. మీరు బాగా నచ్చేసింది సారీ, ఎక్కువ చెప్పేసారు. నచ్చితే ఎంతైనా పెట్టి తీసేసుకోవచ్చు కదా సారీ. మీరు 1,000 ప్లస్ 1,885. ఎవ్వరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. 2,085 ఈజ్ కరెక్ట్. కుబేరా పట్టు చీర. ఈ చీర కాను ఆప్షన్స్: ఆప్షన్ ఏ 9,385, ఆప్షన్ బి 9,585, ఆప్షన్ సి 9,985, ఆప్షన్ డి 10,285. ధర్మవరం. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 9,385. కరెక్ట్ ఆన్సర్ 9,985. అరే ఏంటి రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు ఆవిడ? తను విన్ అయినందుకు. అదా విషయం. 2 కరెక్ట్ ఆన్సర్లు చెప్పేసి విన్ అయినందుకు చప్పట్లు కొట్టేసుకుంటున్నారు. అమ్మా. ఓకే, ఈ రౌండ్ విన్నర్ కవిత గారికి గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ కవిత గారికి. అప్పటికెళ్ళి ఇచ్చావు. మీరు స్పెషల్ సెలబ్రిటీ కదా. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీకు ఇంకో బంగారం కాను. అవునా, నువ్వు మంచి కొంగు ఇస్తే చెప్తాను, ఈ కొంగుకి చెప్పండి నేను. ఇవ్వండి, అప్పు ఇస్తాను. నీ కొంగు బంగారం కాదు. థ్యాంక్ యూ సో మచ్. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి? అన్నీ నాకు తెలిసినట్టుగానే చెప్పాలి, ఏదైనా ఈజీగా ఉండేలా. మీకు చీరలు మడత పెట్టడం వచ్చు కదా. 3 విన్నర్స్ ఉన్నారు ఇక్కడ, మంచి విన్నర్స్. మీకు చీరలు మడత పెట్టడం వచ్చు కదా అనుకుంటున్నాను. ఫోల్డ్ చేయడం, జస్ట్ ఫోల్డింగ్ అంతే. ఈ రౌండ్ సారీస్ ఫోల్డింగ్ తెలుసు కదండి మీ అందరికి. మనం వర్క్ చేసే పని కదా, వెరీ కాన్ఫిడెంట్. అయితే ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు 2 నిమిషాల టైంలో, అది కూడా 2 minutes అండి. 2 minutes టైంలో ఎవరు ఎక్కువగా సారీస్ నీట్ గా ఫోల్డ్ చేస్తే వాళ్ళే విన్నర్. సో లెట్స్ స్టార్ట్ అట్ 4th రౌండ్. చీర కట్టు, తిప్పి పెట్టు. సో సారీస్ రెడీగా ఉన్నాయి. యాజ్ యూజువల్గా ఎప్పుడు కంచి గారితో స్టార్ట్ చేస్తాం. మరి ఈసారి కంచి గారితో స్టార్ట్ చేద్దామా, పోచంపల్లి కవిత గారితో స్టార్ట్ చేద్దాం? కవిత గారు. ఓకే, పోనీ కవిత గారు కూర్చొని మనగొట్టాలా? అదే ఇప్పుడే టైం స్టార్ట్స్ నౌ.
మరి ఏం చేయాలి? ఎవరైనా అంతే, ఎవరు మడత పెట్టలేరు అంటే మీకు రాలేదు కాబట్టి ఇంకెవరు మడత పెట్టలేరు. చూద్దామా? చూసుకోండి. సరే రండి నా తోటి కోడళ్ళారా మడత పెట్టండి బాగా. అసలు ఇవి కూడా ఇవ్వడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఫోల్డింగ్ కింద లెక్కేసి అదా పాపం మొత్తానికి ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు కంచి మీరు రండి, మంచి కాంపిటీషన్ ఇవ్వాలి మీరు అక్కడ. టైం స్టార్ట్స్ నౌ. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. నేడే పంచభూతం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను. బహుమానం నీ సొంతంగా. సరేనండి, బ్లేమ్ చేసేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుందే చెప్పండి, ఏం మాట్లాడమంటారు? 2 రన్లు ఎంత బ్రహ్మాండం. 8 అనుకుంటున్నాను ఇప్పుడు. అమ్మా టైం అయిపోయింది. 3 సారీస్ చూసారా? కరెక్ట్గా ఎంత మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నారు మీకు. నీట్ ఫోల్డింగ్ చాలా బాగా మడత పెట్టారు. ధర్మవరం. టైం స్టార్ట్స్ నౌ. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మీరు వచ్చేసి 2 శారీస్ ఫోల్డ్ చేశారు. ఇప్పుడు వెంకటగిరి. అయ్యే आप రెడీ? शुरू करो. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. అదృష్టం కొందరిది, ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. నేను మడత పెట్టేటప్పుడు మాత్రమే నువ్వు ఎక్కువ మాట్లాడావు. అవునా? అది ఏదో జరుగుతుంది. అసలు బాగాలేదు. నాకు మీరు చెప్పాల్సిందే. 2 రన్లు ఎంత ఆవిడ 8 అని చెప్పారు. కరెక్టా కాదా? అయితే ఏది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ చెప్పాల్సిందే. నేనా ఇప్పుడు చెప్పినా లాభం లేదులేండి. టైం అయిపోయింది. మీరు వచ్చేసి 2 sarees తీసుకెళ్ళండి మీ చీరని. అక్క మరి ఎవరెన్ని సారీస్ మడత పెట్టారో చూసారు కదా రిజల్ట్. ఈ రౌండ్ లో ఎవరైతే ఎక్కువగా శారీస్ ని మడత పెట్టారో వారే ఈ రౌండ్ విన్నర్. సో ఈ రౌండ్ విన్నర్ కంచి. ఎప్పుడు నేను ఇస్తాను కదా, ఈసారి కవిత గారు ఇస్తారు మీకు. సిఎంఆర్ వారి గిఫ్ట్ వోచర్ కంచి గారికి. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ప్రశ్న మాది చీర మీది. నేను ఒక సాంగ్ పల్లవి చాలా దరిద్రంగా పాడతాను, మీ అంత అందంగా పాడలేను కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి, లేదా మీతో పాడిస్తాను. వద్దు ఎందుకంటే నాకు మీరు అందరు ఇక్కడ ఉండడం చాలా ఇష్టంగా ఉంది, అందుకోసం నువ్వు నన్ను పాడమని మాత్రం అనద్దు. పారిపోతామని. ఆ పల్లవిలో హీరోయిన్ కట్టుకున్న ఫస్ట్ శారీ కలర్ చెప్పాలంతే. ఓకే, స్టిల్ ఇట్ ఇస్ అ బజర్ రౌండ్. యా, ఇట్ ఈస్ అ బజర్ రౌండ్. మళ్ళీ ఎవరు ఎక్కువగా ఆన్సర్స్ చెప్తే వాళ్ళే విన్ను, ముందుగా నొక్కితే డిస్క్వాలిఫై. యాజ్ ఇట్ ఈస్ సేమ్ రూల్స్ ఫాలోస్. ఇప్పుడు 5th రౌండ్ ప్రశ్న మాది చీర మీది. ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ సినిమాలో
యమునా తీరం సంధ్యారాగం సాంగ్ గుర్తుందా? యమునా తీరం సంధ్యారాగం. అందులో కమలిని ముఖర్జీ కట్టుకున్న ఫస్ట్ సారీ కలర్ ధర్మవరం. ఎల్లో కలర్. కెన్ ఐ అంటే ఛాన్స్ ఉండదు. ఓకే, యూ క్యాన్ టెల్ ఆన్సర్. ఆరెంజ్. వైలెటిష్ పింక్. లైట్ వైలెట్. లైట్ వైలెట్, ఆరెంజ్, ఎల్లో. అందరు లైట్ కలర్స్ చెప్పారు, కానీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఈవిడ చెప్పలేదు. ఎల్లో కాదు, ఇట్ ఈస్ ఆరెంజ్. చెప్పు గబగబా. అంత గబగబా చెప్తే అసలు టెన్షన్ ఎలా చూస్తా మీ ఫేస్ లో టెన్షన్. ఇప్పుడు సెకండ్, వంశీ గారి అనుమానాస్పదం సినిమా, హంసానందని హీరోయిన్. అందులో ప్రతిదినం నీ దర్శనం నీక దొరకునా ఈ సాంగ్ లో హీరోయిన్ కట్టిన ఫస్ట్ సారీ కలర్ కంచి. బ్లాక్ కలర్. బ్లాక్. ఆవిడ దర్శనం దొరకదని పాడుతున్నాడు ఆయన సాంగ్. అందులో బ్లాక్. మీరేమంటారు? నో ఐడియా. వైట్ కట్టుకుంటారు. వైట్ అయి ఉంటుంది. బ్లాక్. ఈవెన్ యూ గో విత్ బ్లాక్. బ్లాక్ ఈస్ రాంగ్ ఆన్సర్. అయ్యో, నిజంగా మీరు కరెక్ట్గా గెస్ చేశారండి, రైట్. ఇప్పుడు థర్డ్, శ్రీరామ్ సినిమాలో ఉదయ్ కిరణ్, అనిత. తీయ తీయని కలలను కన్నడమే తెలుసు కమ్మని ప్రేమలో. అందులో అనిత కట్టిన సారీ కలర్ చెప్పనా? ఇందులో పోచంపల్లి గారికి ఛాన్స్ ఉండదు, ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత నమ్మాలి. ఇప్పుడు మీ ముగ్గురికి ఉంటుంది. అందులో అనిత కట్టిన సారీ కలర్ ధర్మవరం. బ్లూ అనుకుంటున్నా. ఐ థింక్ బ్లూ అనుకుంటున్నారు మీరు. అక్కడ ఆ దేశానికి వెళ్ళి పాడతారు కదా ఇద్దరు సాంగ్, అక్కడ కట్టింది బ్లూ కలర్ సారీ. బ్లూ కలర్ ఈజ్ రాంగ్ ఆన్సర్. కదా నవీనా. ఇట్ ఈజ్ బ్లాక్. బ్లాక్ ఇంత కాదు. ఇక ఫోర్త్, నేనే ఇష్టపడ్డాను సినిమాలో ఏమంటావో ఓ మనసా నీకెందుకే ఇంత ఆశ. అందులో శ్రీదేవి కట్టిన సారీ కలర్ కవిత గారు. స్కై బ్లూ. ఏంటి మీరు ఆ సినిమా ఎన్నిసార్లు చూసారు? ఎన్నో సార్లు కాదు, అదే శ్రీదేవి ప్రొజెక్షన్ వేసింది. ఓహో, శ్రీదేవి కోసం చూసారు కాబట్టి శ్రీదేవి గుర్తుంది. గుర్తు పెట్టి సినిమాలను చూసి, పాపం తన కోసమే చూసి కూడా తను కట్టిన శారీ కలర్ కరెక్ట్గానే చెప్పారు. ఒక్క ఆన్సర్ మీరు చెప్పారు. అయితే యాక్చువల్లీ కవిత గారు విన్నర్ అవ్వాలి, బట్ ఒకటే ఆన్సర్ చెప్పారు కాబట్టి క్యాన్సర్ గానే చెప్పారు కదా, అందుకే విన్నర్ మీరే. ప్యాట్నీ సెంటర్ సేమా షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. కవిత గారికి మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఓకే, నిన్నే పెళ్ళాడతా. అదే నాగార్జున వచ్చి మమ్మల్ని అందరినీ తొట్టి గ్యాంగ్ అంటాడు కదా, అప్పుడు కోపం వచ్చేసి వంటింట్లో నేను వంట చేసుకుంటూ ఉంటప్పుడు ఇది వచ్చి నాకు పలానా ఇది డబ్బులు కావాలి చెప్పవా అని అంటే, మాకేం తెలుసులే నాయన మేమంతా కలిసి తొట్టి గ్యాంగ్ అని అంటారు. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఎందుకు అలా గుర్తుండిపోయింది? తొట్టి గ్యాంగ్ అన్న డైలాగ్ ఎందుకు గుర్తుండిపోయింది? ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువ గుర్తుంటాయి కదా, మంచి మనల్ని తిట్టారనుకున్నవన్నీ ఎక్కువ గుర్తుంటాయి. మీకోసం గిఫ్ట్ వచ్చి బహుమానం నీ సొంతంగాను. ఇప్పుడు 6th రౌండ్ కొంగు బంగారంలోకి వెళ్లే ముందు సారీస్ పైన టిప్స్. కంచి గారు, సారీస్ పైన ఆయిల్ పడింది అనుకోండి, దాని మీద కొంచెం పౌడర్, అది స్ప్రెడ్ అవ్వకుండా టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి. సరే విన్నాము, బట్ ఓకే. ధర్మవరం, ఫస్ట్ వాషింగ్ చేసినప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలండి. కూల్ వాటర్లో వాష్ చేస్తే దాని కలర్ పోదు. సాల్ట్ వేసి వాష్ చేయాలి. వాష్ చేసి వెంకటగిరి, శారీస్ ఒకటే రకం ఫోల్డ్ చేస్తారండి, ఎప్పుడు ఒకటే రకం ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్స్లో చినుగుడు అని ఉంటుంది కదా, అలాంటప్పుడు ఉల్టా ఫోల్డ్ చేయాలి. మొత్తం శారీని రివర్స్గా ఫోల్డ్ చేసి వర్క్ లోపల వేసేసి బయటకు చేస్తే అలా చినగదు అనమాట. పట్టు శారీస్ కానీ ఏమైనా కాటన్ ఒకటే విధంగా మడత చేయొద్దు అనమాట. ఫోల్డింగ్స్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే అది చినగడం అనేది ఉండదు. కవిత గారు, కంచి పట్టు చీరలు కానీ ఏ పట్టు చీరలైనా కూడా ఒక్కసారి వాష్ చేసి, అంటే కొన్న వెంటనే వాష్ చేసి పెట్టుకుంటే 20 years కానీ 25 years కానీ 30 years కానీ ఆ పట్టు చాలా మన్నుతుంది. జనరల్గా మనం ఇలాంటి పట్టు చీరల్ని కొన్న వెంటనే వాష్ చేయాలి. అది ఏం చేస్తే అలా ఉండబట్టి ఏమవుతుందంటే దాని లైఫ్ తగ్గుతుంది.
జనరల్ గా ఏంటంటే దాంట్లో ఒక స్టార్చ్ లాంటిదిను ఈ పట్టు పురుగు అదంతా ఉండడం వల్ల ఒక్కసారి కోల్డ్ వాటర్లో కనుక అంటే వాష్ అంటే సోప్ అవన్నీ వేసి అలా కాకుండా కోల్డ్ వాటర్లో మనం రిన్స్ చేసి ఆరేసేసుకుంటే అది ఇంకా మనం ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలైనా మన్నుతుంది. జరీ కూడా నలిపెక్కదు. నైస్ టిప్స్, అందరు మంచి టిప్స్ ఇచ్చారు. ఇప్పుడు 6th రౌండ్ కొంగు బంగారం. మీ నలుగురు పేర్లు కూడా నా దగ్గర ఉంటాయి. అందులో నుంచి ఒక లక్కీ నేమ్ తీస్తాను. ఎవరి పేరు వస్తుందో వాళ్ళని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను. అందులో కొంగు ముళ్ళు ఉన్నాయి. ప్రతి ముళ్ళలోనూ సిఎంఆర్ వాళ్ళు స్పాన్సర్ చేసే గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్తో పాటు ఏదైనా పర్ఫార్మెన్స్ అడుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ 6th రౌండ్ కొంగు బంగారం. నా దగ్గర ఉన్నాయి పేర్లు. మరి ఎవరి పేరు వస్తుందంటే నా పేరు తీనమీనా కదా, అప్పుడు గానే ఉంటుంది నాకు. వీళ్ళు ముగ్గురు వచ్చేసి ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే నేను అన్నది చూసి తీయని చెప్పలా, చూడకుండానే తీయమని చెప్పి. చూడకుండానే మీ పేరు తీయాలి. డెఫినెట్ గా. రాకపోతే నన్ను తిట్టుకోవద్దు. రౌండ్ విన్నర్ ఈస్ కంచి. కాదు, మీరు ఇలా కన్సిడర్ చేసేస్తారు కదా. నేను చెప్పాను కదా అసలు టూ మచ్ కదా, ఎంత హ్యాపీ అయిపోయారు కదా, రెండో వచ్చేస్తుంది అని. రియల్ విన్నర్ వచ్చేసి ధర్మవరం గారు. మీ పేరు వచ్చిందండి. షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ మీకు. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు బాగా నచ్చిన వ్యక్తి గురించి చెప్పండి. మా హస్బెండ్, మా పాప, ఇలా కాకుండా వీళ్ళు కాకుండా చెప్పండి. అంటే సినీ ఫీల్డ్లో అలా ఎవరైనా సరే నచ్చిన వ్యక్తి అంటే చిరంజీవి అండి. చిరంజీవి ఎంత ఓన్గా చెప్పేసాను చూడండి. ఎందుకు ఇష్టం ఆయన అంటే? అతని యాక్టింగ్ బాగుంటుంది, ఫిలిమ్స్ చాలా బాగుంటాయి, న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్. చిరంజీవి ఒక డైలాగ్ కొట్టండి కదండి. మొక్కే కదని పీకేస్తే పీక కోసేస్తా. అమ్మో, ఇలా చెప్తారు చిరంజీవి గారు, పీక కోసేస్తా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీకోసం గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ వాళ్ళు అందించే గిఫ్ట్ వోచర్ మీకోసం. రౌండ్స్ బాగున్నాయా? చాలా బాగున్నాయి, వండర్ఫుల్ గా ఉన్నాయి. ఆడపాది ఆడపాది అంటారు. అంటే ఆడవాళ్ళకి మనిషి సగం, అలంకరణ సగం, పరిపూర్ణం ఇస్తుంది అనమాట. సో దానికి ముఖ్యంగా ఉండేది ఏంటంటే నగలు లేకపోయినా ఒక మంచి చీర కట్టుకుంటే దాంట్లో ఉన్న నిండుతనం, మన నగలు లేకపోయినా నిండుతనం. అందుకే మీకు చీరలు కొనుక్కోవడానికి గిఫ్ట్ వోచర్స్ ఇస్తున్నాం. మా స్పెషల్ గెస్ట్ కవిత గారికి సిఎంఆర్ వాళ్ళు స్పాన్సర్ చేసే స్పెషల్ గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి స్పెషల్ గిఫ్ట్ వోచర్ ఫర్ స్పెషల్ సెలబ్రిటీ. థ్యాంక్ యూ. ఇప్పుడు లోకల్ ఆడపడుచు టర్న్. దానికంటే ముందు మరి గార్జియస్ కవిత గారిని ఇక్కడ ఉంచుకొని మనం ఏం చేయించకపోతే ఎలాగా? కవిత గారు అమ్మా మీ పర్ఫార్మెన్స్ చూపించారనమాట. ఇదా పాపం ఆడియన్స్, ప్రేక్షకులు. ఐ హోప్ వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చూడకుండా ఉండకూడదు నా డాన్స్ చూసి. అసలు మీకు ఫస్ట్ నుంచి కూడా మీ వాల్యూ తెలియట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాన్సింగ్ ఎస్పెషల్లీ. అండ్ వెంకటగిరి కూడా బాగా చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరితో మాత్రం కొంచెం కష్టపడాల్సి వచ్చింది, ఎక్కువ ట్రై చేయాల్సి వచ్చింది. ఎనీవేస్ ఇవాటి లోకల్ ఆడపడుచు టర్న్. ఇప్పుడు మరి అక్క, ఈ రోజు లోకల్ ఆడపడుచు ఎవరు? ఇక మనం లోకల్ ఆడపడుచుగా సెలెక్ట్ చేసేది కంచి. కంచి గారు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్ మా లోకల్ ఆడపడుచు కంచి గారికి. వీళ్ళందరూ గెలిచేసుకున్నారండి. ఇప్పుడు మీ టర్న్. మీరు కూడా ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్ గెలుచుకునే అవకాశం. మీరు చేయవలసింది వెరీ సింపుల్. ఇప్పుడు
శారీ చూపిస్తాను. నైస్ పట్టు శారీకి ఎంత మోడర్న్ గా వచ్చింది చూడండి. డిజైనర్ వేర్ ఇది, సిఎంఆర్ ఎక్స్క్లూసివ్ పీస్. దీనికి కానీ ఆప్షన్స్, ఆప్షన్ ఏ 8,685, ఆప్షన్ బి 9,685, ఆప్షన్ సి 10,685. కేబీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కరెక్ట్ ఆప్షన్ ని 56006655 కి SMS పంపండి. గత సోమవారం ఎపిసోడ్లో మేము చూపించిన SMS సారీ ఆప్షన్ ఏ 12,885, బి 13,558, సి 13,885. కరెక్ట్ ఆప్షన్ బి 13,558. మాకు వచ్చిన SMS లో లక్కీ డ్రా ద్వారా విన్ అయిన విజేత శశికళ, హైదరాబాద్. వీరికి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు. మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా మెనీ 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 థ్యాంక్స్. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు లోకల్ ఛానల్ వాళ్ళకి, అలాగే ఈ ఛానల్ని ఇష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఇష్టపడి చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఈ ప్రోగ్రామ్ని మరింత సక్సెస్ చేయాలని, అలాగే ఈ ఛానల్ని కూడా ఎంతో సక్సెస్ చేయాలని. ఎందుకంటే లోకల్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు తెలిసి ఒక కలర్ మారింది, అంటే ఫేస్ ఆఫ్ ద ఛానల్ మారిపోయింది. నన్ను అడిగితే ఇప్పుడు కొన్ని, అంటే నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కొన్ని లీడింగ్ ఛానల్స్లో కంటే లోకల్ ఛానల్ ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఛానల్ వారు కూడా ఇంకా ఎన్నో ఎన్నో మంచి ప్రోగ్రామ్స్తో ఎంతో సక్సెస్ సంపాదించాలి. అలాగే మన వీణా కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ 1000 ఎపిసోడ్ వరకు రీచ్ అవ్వాలి. ఆ టైంలో తప్పకుండా నన్ను ఒక సెలబ్రిటీగా, ఒక మంచి గెస్ట్గా నన్ను పిలవాలి, మర్చిపోకుండా పిలవాలి. మిమ్మల్ని మర్చిపోతాం మేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. అదండి బ్యూటిఫుల్ స్పెషల్ సెలబ్రిటీ కవిత గారితో ఈరోజు బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని మీచేంత వరకు కీప్ వాచింగ్ పార్ట్లీ సెంటర్ వారి సిఎంఆర్ మాల్, మీ కొంగు బంగారం కాను. అతివల అందాలు, మగవల చందాలు, హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు, మగవల చందాలు, హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచముహూర్తం, ఆడవారికి ప్రత్యేకం. నేడే పంచముహూర్తం, ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను, నీ కొంగు బంగారంగాను. బహుమానం నీ సొంతంగాను, నీ కొంగు బంగారంగాను, నీ కొంగు బంగారంగాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు చందన బ్రదర్స్, అమీర్పేట్ ప్యాట్నీ సెంటర్ కూకట్పల్లి, సిఎంఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్ ఎస్డి రోడ్, సోమాజిగూడ. సహ సమర్పణ జిఆర్టీ స్టైలిస్. Look